ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 6వ మాటలో సమాప్తమైనది అని ప్రభు పలకటం మనము చూస్తూ ఉన్నాం. మనము 5వ మాటలో ఆయన దప్పిగొనుచున్నాడు అని ప్రభు అడగగానే ఈ 6వ మాట యోహాను 19:30లో ఆ దగ్గర నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క సిపాయిలు చేదుతో నింపబడిన చిరకను ఆయనకు ఇవ్వటం జరిగింది. ఆయన ఆ మాట చెప్పి తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే 19:28లో మనము 5వ మాటలో మనము విన్నాం. సమస్తమైనది అని ఎరిగి లేఖనము నెరవేరునట్లు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు దైవ కుమారుడిగా మానవాకారముతో భూమి మీదికి వచ్చేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఈ భూమి మీదికి ప్రభువును పంపించాడు. వచ్చినటువంటి ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు దేన్నైతే చేయమని చెప్పాడో, ఏ ప్రణాళికనైతే ఇచ్చి భూమి మీదికి పంపించాడో ప్రభు ఆ పనిని సంపూర్తి చేసినట్టు మనకు అర్థమైపోతూ ఉంది. ఈ మాటకు నేను ఒక మాట జత చేస్తాను. యోహాను 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటాడు. ప్రసంగి 9:10 అంటాడు, చేయుటకు నీ చేతికి నచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. కుమారుడైన క్రీస్తునకు ఏ యొక్క పనినైతే అప్పగించి ఆయనను భూమి మీదికి పంపించాడో ఆ పనిని అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణంగా ఆయన నెరవేర్చి తండ్రి అయినటువంటి దేవునికి మహిమ తెచ్చాడు. చేసిన పనిని శక్తి లోపము లేకుండా చేశాడు. మరి నీకు నాకు కూడాను దేవుడు పనిని అప్పగించాడు. మరి ఆ పనిని మనము ఎంతవరకు నెరవర్తిస్తున్నాము? సమాప్తి చేసే దిశగా మనము అడుగులు వేస్తూ ఉన్నామా? సంపూర్ణంగా దానిని నెరవేర్చే దిశగా మనము ఆలోచిస్తున్నామా అని పరీక్షించుకోవాలి. కుమారుడైనటువంటి క్రీస్తు మాత్రము సంపూర్ణము చేశాను అని యోహాను 17:4లో చెప్పాడు. నీకు నాకు అప్పగించిన పనిని బట్టి సంపూర్ణంగా నెరవేర్చి ఈ మాట మనము చెప్పగలుగుతూ ఉన్నామా? అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనము ఉంటున్నామా అన్నటువంటిది ఆలోచన చెయ్యాలి. కాబట్టి నీవు నేను ప్రభు పనిని సంపూర్ణంగా నెరవేర్చే దిశగా నీవు నేను అడుగులు వేయాలి. ఆ దిశగానే మనం ఆలోచన చెయ్యాలి. 1 కొరింథీ 15:58 అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదా, మనము చేసే ప్రతి పని వ్యర్థము కాదు, తప్పకుండా దేవుడు దీనికి ప్రతిఫలం ఇస్తాడు అని ఒక విలువైనటువంటి బాధ్యతతో మనము ముందుకు సాగాలి. ఆ మాట కంటిన్యూషన్లో అంటాడు, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువులో స్థిరంగా ఉంటూ కదలక గాలిపటములా ఉండకుండా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారిమై ఉండాలి. ఈ లోకాన్ని మనం విడిచేంత వరకు, లేక ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు ప్రభు యొక్క పనిలో నీవు నేను ఆసక్తి పరులమై ఉండాలి. అలా ఉండి దేవుడు అప్పగించినటువంటి పనిని మనము నెరవేర్చి, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాను అని చెప్పగలిగిన బిడ్డలముగా నీవు నేను ఉండాలి. మరి ఎలా చేస్తూ ఉన్నాం ప్రభు పనిని కదండి? అసంపూర్ణంగా ఉన్నామా, లేక గురి లేకుండా మనము
ప్రయాణం లేక పనిలో ఉన్నామా? అలా కాకుండా గురి కలిగి ఒక బాధ్యతతో కదండి ప్రభు నడిపించినంత వేగంగా త్వరగా అప్పగించిన పనిని సంపూర్తి చేసే దిశగా ముందుకు సాగాలని కదండి, శక్తి లోపము లేకుండా చేయాలని, తద్వారా దేవుణ్ణి మహిమపరిచే దిశగా నీవు నేను ముందుకు సాగాలని ఈ మాట ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు తన కృప మీ మీద ఉంచునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.